బూటుగా తాగిన మాస్టారు బడి బయటే పడిపోయాడు. మత్తులో పడి రోడ్డుపైన దొర్లుతున్న మాస్టర్ని స్థానికులు గమనించి పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి ఈడ్చుకెళ్లారు. అక్కడో చాప వేసి దానిపై మాస్టర్ను పడేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లె మండలం తిమ్మంపేట పంచాయతీ రాజీవ్ నగర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజీవ్ నగర్ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య రోజు మద్యం తాగి వస్తాడని గ్రామస్తులు విద్యార్థులు చెబుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఈ స్కూల్లో విధులు నిర్వహించేందుకు వస్తారని తెలిపారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువు ఇలా ఫుల్లుగా తాగి సోయి లేకుండా పడిపోవడంతో ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవైపు పిలుపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. తాను ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ బడుల్లోనే చదివిన వారమని చెబుతున్నారు. సర్కార్ బడుల్లో చదివిన వారిలో ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అయ్యారని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్కార్ బడుల్లో చేరికలను పెంచేందుకు గడిచిన 20 రోజులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్ వీరయ్య వ్యవహారం చర్చనీయాంశమైంది. తిమ్మంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రాథమిక పాఠశాలలో వీరయ్య 2 ఏళ్లుగా ఎస్జిటి టీచర్ గా పనిచేస్తున్నారు. తరచూ మద్యం తాగి పాఠశాలకు వస్తుంటారని విద్యార్థులు చెబుతున్నారు. వీరయ్య మాస్టర్ మీద చర్యలు ఏమీ తీసుకోలేదా అని హెడ్ మాస్టర్ కిరణ్ ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, పాఠశాలకు లేటుగా వచ్చాడు కాబట్టి క్యాజువల్ లీవ్ వేశాం అని చెప్పారు. వీరయ్య వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. టీచర్లు ఇలా మద్యం సేవించి పాఠశాలకు వస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఈయన అక్కడ పాలంచ కాదు, మదిరా నుండి వస్తాడు. ఇది పాలంచాడు. ఇది పాలంతలో దిగి కొలుగుతా ఉన్నా రాజనగర్ అడుక్కుంటూ అడుక్కుంటే వచ్చింది నేను 20 రూపాయలు 20 రూపాయల ఈడి కాడికి. నువ్వు ఏడ బడికి వచ్చేది ఎప్పుడు 12 గంటకా? అదే వాడితాను కొన్నాడా అన్న ఎక్కిచ్చేసేయండి, లేకపోతే పాలంతలో లేకపోతే ఇక్కడ సెంటర్లో దింపుతా. ఏం మూసుకో, చేసేది తప్పు. తాగి ఎందుకు రావాలి బడికి? పిల్లలకి ఏం చెప్తావు నువ్వు? తొక్కుతా ఆడబెట్టి ఏంటి మూసుకొని ఉండాలా? ఏంటి బడికి తాగి రావటమా? నీలాంటి వల్ల మాలాంటి వాళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? నువ్వు పెద్ద పొట్టింగాని నీకు ఇచ్చారు, ఏడుతూ పెద్ద. ఎందుకు జీతం ఎంత నీకు చెప్పు? జీతం ఎంత ఇస్తారు నీకు చెప్పు? 1,50,000 ఏంటి చెప్పు మరి? ఎందుకు మరి ఎందుకు రావటం మరి బడికి తాగి? మరి ఎవరైనా పెట్టుకోవచ్చుగా. మరి తాగి రాకపోతే ఎట్లొచ్చినావు నువ్వు? తాగి రాకపోతే ఎట్లొచ్చినావు చెప్పు? తాగి రాలేదా చెప్పు? కిరాయి డబ్బులు మరి పోతా. కిరాయి డబ్బులా నువ్వు? తాగి వచ్చి పిల్లలకి ఏం చెప్తావా నువ్వు? ఆ ఫోన్ ఎవరికి చేస్తాడు? ఎవరికి చెయ్యడు. ఇలాంటి ఫోన్లు ఉంటే ఆయన పని చేస్తాయా? జాబ్ ఎవరిచ్చాడు? తీసుకొని వచ్చిన డీజిల్ పాలంత పోవాలా వద్దా? ఇవ్వు డబ్బులు. ఎందుకు? ఎవరికి ఫోన్ చేస్తారు? జై ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పడు, ఏం చేసేది లేదు.
తీసనిప్పు కూడా ఆడ చెట్టు కింద కాదు, నీ ఎండలోనే ఉండాలి. ఎండలోనే ఉండాలి. చెట్టు కింద ఉంటే మళ్ళీ ఇది ఎక్కుద్ది, ఎండలో ఉంటేనే దిగుద్ది. ఆ బట్టలు మొత్తం ఇప్పి ఆ ఉసుకులో పడుకోబెడితే అప్పుడు దిగుద్ది. ఎందుకు ఏడిపోయేది. ఇవాళ ఖచ్చితంగా పెడతా కదా నాకు స్టేటస్లో పెట్టేస్తాం. వద్దయ్యో ఇక ఆసక్తి ఓడు ఇక తీసుకొచ్చినమ్మా నల్లపై ఈ పాలసరి 100 అయ్యో మనం 200 ఇవ్వనన్న డీజిల్ మందం అయినా మరి ఒక్కరికే వచ్చిందమ్మా పాలంచమ్మా 2-3 లీటర్ డీలే కాలుతుంది. ఇట్లాంటి వాడని తెలిస్తేనే అసలు ఎక్కించుకేటోనే కాదు. దీన్ని చిల్లరలో ఉంది నా దగ్గర, డీజిల్ ఉంది నా దగ్గర. ఉంది సిటీ అమ్మా డీజిల్ కొట్టిస్తా.